హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుత్తడిబొమ్మ వ్లాగ్స్. చాలామందికి పూరి తినడం అంటే చాలా ఇష్టం కదా, కానీ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. చపాతీ కర్ర పెట్టి చపాతీలు కానీ పూరీలు కానీ ఒత్తుతూ ఉండాలంటే చాలా టైం అయితే పట్టేస్తుందండి. అంతేకాదు అలసిపోయినట్టు కూడా అనిపిస్తుంది. సో అలసట లేకుండా ఈజీగా పూరీలు కానీ చపాతీలు కానీ ఎలా ఒత్తుకోవాలో చూద్దాము. దానికి ఈ ఐటెం ఒక్కటి ఉంటే సరిపోతుందండి. పూరీలు ఇలా పొంగుతూ రావాల్సిందే మనం అలా చేసామంటే. కరెంటుతో సంబంధం లేకుండా ఈ పూరీ ప్రెషర్తో పూరీ కానీ చపాతీలు కానీ చేసుకోవచ్చు. ఈ పూరీ ప్రెషర్తో చేసామంటే పూరీ పొంగాల్సిందేనండి. ఇప్పుడు ఇది బీట్ అన్నమాట, బీట్తో చేసిన పూరీ ప్రెష్. దీన్ని లోపలైతే స్టీల్ ప్లేట్లు ఉంటాయన్నమాట, పైన అయితే బీట్తో తయారు చేశారు. దీన్ని శుభ్రంగా కొన్న తర్వాత వాష్ చేసి ఇలాగ స్టీల్ ప్లేట్ల పైన రెండు డ్రాప్స్ని అద్దాలండి. ఇలా అద్దిన తర్వాత ఇటువంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకుని ఈ రెండిటికి అతుక్కునేలా పెట్టాలన్నమాట. మనం ప్రెష్ చేస్తాం కదా, పూరి చేసినప్పుడల్లా కవర్ పడిపోకుండా కిందకి ఉంటుంది. ఈ విధంగా అయితే ఆయిల్ పెట్టడం వల్ల కవర్ ప్లేట్కి అతుక్కుపోయి ఉంటుందండి. ఇప్పుడైతే పూరి మనం బాల్స్ చేస్తాం కదా, పూరి కానీ చపాతీకి కానీ, వాటిని రౌండ్గా చేసుకుని ఈ కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 డ్రాప్స్ ఈ బాల్ మీద, చపాతీ ముద్ద మీద పెట్టి అటు ఇటు ఒకసారి తిప్పి ప్రెస్ చేసుకోవాలి. మనం ప్రెస్ అనేది ఇచ్చే విధానాన్ని బట్టి అది లోపల చపాతీ పెద్దగా అవ్వడం అనేది తెలుస్తుందన్నమాట. ఇది ఒకసారి జస్ట్ మనం ప్రెస్ చేసి చూసిన తర్వాత మనకి కావాల్సిన సైజులో 2-3 టైమ్స్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే ఒకటేంటండి, 100 పూరీలైనా చేసేయచ్చు. నిజంగా టైం సేవ్ కదా. ఇప్పుడు ఈ పూరీ ప్రెష్ ఇది అయితే బీట్తో తయారు చేసిందనమాట. ఇందులోనే చాలా రకాలు ఉంటాయి. స్టీల్తో చేసింది కూడా ఉంటుంది. అదైతే అంత వర్క్ చేస్తున్నట్టు అనిపించదు, ఎందుకంటే అది లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనకి సరిగ్గా పూరీ అనేది ప్రెష్ అవ్వదు. ఇది బీట్తో చేసింది. ఇంచుమించు 4 కేజీల వరకు వెయిట్ అయితే ఉంది. 3 నుంచి 4 కేజీలు ఉంటుందండి దీని వెయిట్ అయితేని. అంత బరువుగా అయితే ఉంది. బీట్ అనేది కింద పడితే పగిలిపోతుంది, అందుకని కింద పడకుండా జాగ్రత్తగా వాడుకుంటే మనం చాలా రోజులు దీన్ని వాడచ్చు. దీని కాస్ట్ విషయానికి వస్తే 550 నుంచి 600 మధ్యలో ఉందండి దీని కాస్ట్ అయితేని. పూరి చపాతీ చిట్టప్పడాలు మనం చెక్కవాళ్ళు అంటాం కదా, అలాంటివి చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ పూరీ ప్రాసెస్, పూరీ కానీ చపాతీ కానీ చేసే ప్రాసెస్ నచ్చితే కనుక మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.